Sir, here with your kind permission, I want to speak in our mother tongue Telugu language, sir. Sir, ఆనాడి గౌరవ ప్రధానమంత్రి మోడీజీ గారు స్వయంగా పార్లమెంట్ మట్టిని యమునా నది నీటిని తెచ్చి ఆశీర్వదించిన ఈ రాజధాని అమరావతిని గత ప్రభుత్వం అణిచివేయాలని సూచన నేడు అదే పార్లమెంట్ వేదికగా చట్టబద్ధ గుర్తింపు లభించడం చారిత్రాత్మకం సార్. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవ గర్జన. అమరావతి అది కేవలం నగరం కాదు, ఒక జన సంకల్పం. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఆశయ సౌధం. అమరావతి అసలు ప్రజల గుండెల్లో తలెత్తిన ఒక నినాదం. చరిత్రలో యుద్ధాలు గెలిచి సామ్రాజ్యాలు కట్టారు, కానీ అమరావతిలో త్యాగాలు చేసి రాజధాని కడుతున్నాం సార్. రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదు, అది ఒక రాష్ట్ర ఆత్మ గౌరవం, భవిష్యత్తు తరాల ఆశయం. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాది పడుతుంది సార్. ప్రపంచ చరిత్రలో యుద్ధాలు లేకుండా దేశాలు విడిపోయి ఉండవచ్చు, కానీ రక్తం చిందించకుండా కేవలం ఒక పిలుపుతో 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతన్నల ఏకైక గడ్డ అమరావతి. ప్రజలే భాగస్వాములుగా నిర్మిస్తున్నటువంటి తొలి రాజధాని ఇది. ఇది ప్రజల నగరం, అంటే పీపుల్స్ క్యాపిటల్. ప్రపంచ పటంలో ఏపీని నిలబెట్టే అభివృద్ధి ఇంజిన్ ఇది. గత 5 ఏళ్ల పాలన అభివృద్ధి అనే పట్టాన్ని తప్పించి 3 రాజధానులనే పేరుతో 3 ముక్కల ఆడినటువంటి పరిస్థితి చూశాం. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, అది భావితరాల భవిష్యత్ అని వారు మర్చిపోయారు. ఇప్పుడు కూడా గమనించారు సార్, ఒక ఆవిడ అమరావతికి వ్యతిరేకం కాదంటారు. గతంలో 3 ముక్కలాట మాదిరిగా 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మువ్వాని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 జిల్లాలు కలిపి మళ్ళీ కొత్త రాజధాని ఒక పేరు పెడుతున్నారు సార్. వీళ్ళని ప్రజలు నమ్మరంటే నమ్మరు కాదు సార్. అమరావతిలో పునాదులను కూల్చారు, కానీ ఆంధ్రుల గుండెల్లో ఉన్న సంకల్పాన్ని కూల్చలేకపోయారు. కోట్లు ముట్టికాయలు వేసిన ప్రజలు చిత్కరించుకున్న ఆనాళ్ళు కళ్ళు తెరవని వారికి నేడు ఈ బిల్లు ఒక చెంప పెట్టు సార్. అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం కాదు, అది దక్షిణ భారతదేశానికి నాలెడ్జ్ హబ్, ఐటీ, బయోటెక్నాలజీ, మెడికల్, టూరిజంలకు చిరునామా. మా ప్రభుత్వం ఇక్కడ భవనాలు మాత్రమే కాదు, సింగపూర్ తరహా మౌలిక సదుపాయాలని సృష్టిస్తుంది సార్. ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి పరిపూర్ణతనిస్తుంది. రాజధాని విషయంలో దశాబ్ద కాలంగా ఉన్న అనిశ్చితికి కేంద్రం ఇస్తున్న చట్టపరమైన ముగింపు సార్ ఇది. 1600 రోజులకు పైగా రోడ్లపై పోరాడిన అమరావతి రైతుల కన్నీళ్లకు ఈ బిల్లు ఒక పరిష్కారం సార్. జగన్ విధ్వంసం చేస్తే మేము వికాసం చేసి చూపిస్తున్నాం సార్. ప్రపంచంలో ఎక్కడైనా భూమి కోసం పోరాటాలు జరుగుతాయి, కానీ రాజధాని కోసం భూమిని దారపోసినటువంటి రైతులు మన దగ్గరే ఉన్నారు సార్. 1600 రోజులు ఎండనక వాననక వారు చిందించిన ప్రతి కన్నీటి చుక్కకు ఈ అమరావతి బిల్లు ఒక విజయపత్రం సార్. అమరావతి ఆగిపోలేదు, కాసేపు విశ్రయించింది మాత్రమే. ఇప్పుడు రెట్టింపు వేగంతో ఉప్పినలా దూసుకుపోతుంది. అడ్డుకోవాలని చూసిన వారు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతారు సార్.